ఈ నెల 9వ తేదీన నగరంలోని కమ్మపాలెం కాకతీయ నగర్కు చెందిన గుమ్మడి నాగార్జునరావు ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 50 సవర్ల బంగారు ఆభరణాలు, 2 మోటార్ సైకిళ్లు, కొంత నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. వీటి యొక్క విలువ 40 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన ప్రభుకుమార్ అనే వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతూ రాష్ట్రంలో అనేక కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇటీవల నగరంలో వాహనాల తనిఖీ చేస్తుండగా ముద్దాయి ప్రభుకుమార్ అతని వెంట బంగారు ఆభరణాలు ఉండటంతో అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా ఒంగోలుతో పాటు చీరాల్లో కూడా దొంగతనం చేశారని, అదే కాకుండా అతనిపై అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. ముద్దాయిని అరెస్ట్ చేసి సొత్తును రికవరీ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుందన్నారు. విజయవాడ, అలాగే రాజమండ్రి, వైజాగ్, అనకాపల్లి ఈ ఏరియాల్లో, అలాగే హైదరాబాద్లో కూడా ఒక 4-5 అఫెన్సులు చేస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు అయితే 25 అఫెన్సులు ఇతని మీద ఉన్నాయి. మనకు ఒంగోలులో లాస్ట్ ఒక 4 డేస్ బ్యాక్ ఒక గుమ్మడి నాగేశ్వరరావు అనే ఆయన ఇంట్లో దాదాపు 50 సవర్ల బంగారు నైట్ దొంగతనం జరిగింది. వెళ్తూ దొంగ ఈ పల్లివేల ప్రభుకుమార్ అనే వ్యక్తి దొంగతనం చేసి వాళ్ళు పెళ్లికి వెళ్ళున్నారు ఓనర్స్. ఆ టైంలో ఇతను డోర్ బ్రేక్ చేసి నైట్ 1:30 ఆ టైంలో ఇంట్లో ఉన్నటువంటి దాదాపు 50 సవర్ల బంగారు, నగదు, 1,80,000 రూపాయల నగదు, వెళ్తూ ఒక బండి కూడా తీసుకెళ్ళడం జరిగింది, 2 వీలర్ బండి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇమ్మీడియట్లీ అది మనకు ఓనర్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయటం, పోలీస్ టీంలు కూడా క్లూస్ టీంలు అన్నీ వెళ్ళడం, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది ఎవిడెన్స్. అలాగే మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ అబ్బాయి అదే దొంగ బండి వేసుకొని మనం ఇదే పనిగా మన టీంలన్నీ తిరుగుతున్నాయి, ఇక్కడే తిరుగుతుంది బండి అని చెప్పి మనం ట్రాక్ చేయడం జరిగింది. ఇతను పట్టుకుంటే ఇతని దగ్గర ఒక లాడ్జ్లో ఈ ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఈ మొత్తం 40 లక్షల రూపాయల ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇతను విజయనగరంలో, అలాగే రీసెంట్గా చీరాల్లో ఒక బైక్, విజయనగరంలో ఒక బైక్, అలాగే ఒంగోలులో ఒక షట్టర్ ఓపెన్ చేశారు, దాంట్లో కూడా ఒక 60,000 రూపాయలు, విజయనగరంలో దాదాపు 5 సవర్ల బంగారం కూడా దొంగతనం జరిగింది, అది కూడా ఇక్కడ కన్ఫెస్ చేశారు. సో ఇతన్ని పరిశీలిస్తే ఇతని బ్యాక్గ్రౌండ్ని దాదాపు 25 కేసుల్లో ఇతను అంతర్రాష్ట్ర దొంగగా చలామణి అవుతూ హైదరాబాదు, అక్కడ కొన్ని పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనాలు చేయడం జరిగింది. జలసాలకు అలవాటు పడ్డటువంటి జీవితం అతనికి షీట్ కూడా ఓపెన్ అయ్యి చేయడం జరిగింది. అలాగే ఈ కేసులో సత్వరం స్పందించి ఇమ్మీడియట్లీ 2 టౌన్ సిఐ వాళ్ళ టీం అందరూ కూడా, ఈ పేర్లన్నీ ఉన్నాయి దీంట్లో, సిసిఎస్ సిబ్బంది, 1 టౌన్ తాలూకా, ఈ సిబ్బంది అంతా కూడా ఇమ్మీడియట్లీ దీంట్లో చాలా ఎక్కడెక్కడ ఈ దొంగతనం జరిగిన తర్వాత వెహికల్ ఎక్కడెక్కడ వెళ్ళింది, అతని మూమెంట్లన్నీ ట్రాక్ చేస్తూ మనం పట్టుకోవడం జరిగింది. అలాగే క్రైమ్ అడిషనల్ ఎస్పీ గారు కూడా వాళ్ళ టీమ్స్, 2 టౌన్ సిఐ జగదీష్ వాళ్ళ టీం అంతా కూడా దీంట్లో చక్కగా పనిచేశారు. ప్రాపర్టీని కూడా ఒక్క ఆర్నమెంట్ మిస్ కాకుండా మనం దీంట్లో రికవరీ చేయగలిగాం. మీరు చూశారు, ఆ ఓనర్ గారు కూడా చాలా ఆనందంగా ఈ కేసుని ఇంత చేజ్ చేశారు, పోలీసులకి మేము రుణపడి ఉంటాం అనేసి. సో ఈ కేసు ఛేదించినటువంటి వీళ్ళందరూ కూడా